క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. ప్రస్తుతం మేము ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాము. బోండా జాతి ప్రజల గురించి మీకు తెలియపరుస్తున్నాం. మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. ప్రపంచంలో అనేకమైన తెగలున్నాయి. ఈ తెగల్లో కొంతమందికి సువార్త అందింది, కొంతమందికి సువార్త అందలేదు. కొన్ని భాషలకు లిపి ఉంది, కొన్ని భాషలకు లిపి కూడా లేదు. అందులో బోండా జాతి ఒక ప్రత్యేకమైన తెగ. వీరు ఆఫ్రికా ఖండము నుండి చెదిరిపోయి ఆయా ప్రాంతాలకు వచ్చారు. అందులో కొంతమంది భారతదేశానికి కూడా వచ్చారు. ముఖ్యంగా ఒడిశా రాష్ట్రంలో వనకఢిల్లీ ప్రాంతంలో, మల్కన్గిరి ప్రాంతంలో ఎక్కువ మంది వీళ్ళు ఉన్నారు. ఈ బోండా జాతి ప్రజలకి ప్రస్తుతం బైబిల్ లేదు, వారికి లిపి లేదు, వారికి సువార్త అందలేదు. అయితే దేవుని కృపను బట్టి మేము బోండా జాతి ప్రజల పట్ల భారం కలిగి ఉన్నాం. గతంలో ఒకసారి వారిని దర్శించి వారికి సువార్త ప్రకటించి భోజనాలు పెట్టి అలాగే వారికి గొడుగులు ఇచ్చి మరి పరిచర్య చేశాం. మరొకసారి వారిని దర్శించాలనుకుంటున్నాం. కాబట్టి బోండా జాతి ప్రజల కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఎందుకంటే వారి భాషలోకి ముందు బైబిల్ వెళ్ళాలి. కనీసం ఒక అధ్యాయాన్నైనా మనం తర్జుమా చేసి వారి భాషలో పంపించాలనేటువంటి ఆలోచన మనకుంది. అలాగే ఆడియో బైబిల్ ద్వారా లేదా వారికి అవసరమైన కొన్ని వస్తువులు ఇచ్చి వారికి ఉపయోగపడే పరికరాలు అందించి వారికి మనం సువార్త సేవ చేయాలి, సాంఘిక సేవ చేయాలి. ప్రభు రాకడొచ్చే లోపు అన్ని జాతులకి సువార్త అందాలి. అందులో బోండా జాతికి కూడా సువార్త అందాలి. మత్తయి సువార్త 24:14 లేఖనం నెరవేర్చబడాలి. ప్రభు రాకడొచ్చే లోపు సమస్త జనులకు సువార్త వెళ్ళాలి. సర్వలోకమునకు సాక్షార్థముగా లోకమందంతటా సువార్త ప్రకటించబడవలను, అటు తర్వాత అంతం వచ్చును అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ బోండా జాతి ప్రజల కోసం మీరు ప్రార్థన చేయండి, ఆలోచించండి. విషయాలు మీకు తెలియపరుస్తాం. ఆ బోండా జాతి ప్రజల్ని మనం చేరుకొని చక్కగా వారికి సువార్త ప్రకటించి వారికి పరిచర్య చేసి వారిని ప్రభు రాకడ కొరకు సిద్ధపరచడానికి మనవంతు ప్రయత్నాన్ని మనం చేద్దాం. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేయండి, సహకరించండి. థ్యాంక్ యూ.